నీది నువ్వు చూసుకో అని అంటది. అందుకని నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా పిల్లల్ని సోమవారం ఇదే ప్రార్థన, మంగళవారం ఇదే ప్రార్థన, శనివారం ఇదే ప్రార్థన, నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని. అనగా దేవుని ఆశీర్వాదం వచ్చే సూత్రం నువ్వు చేయట్లేదు. ఇక్కడేమని చెప్పాడు 5వ వచనంలో, అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరే. ఇంకా ఆశీర్వాదాలు ఎలా చెప్పాలి అంటే, తల్లిదండ్రులైన వారు, ఎవరండి? తల్లిదండ్రులైన వారు అంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని దీవించాలి. నీ పిల్లల్ని నువ్వు ఆశీర్వదిస్తూ ఉండాలి. నీ పిల్లల్ని దేవుడు నిన్ను దీవించునుగాక అని చెబుతూ ఉండాలి. ఇదంతా కూడా స్టార్టింగ్ పాయింట్ చెప్పాను. సాత్వికమైన నాలుకలో నుండి రావాలండి, పవిత్రమైన హృదయంలో నుండి రావాలి. బూతులు తిట్టే నోట్లో నుండి వచ్చినా ఉపయోగం లేదు. మళ్ళీ పవిత్రమైన హృదయంలో నుండి, దేవునాత్మతో నింపబడిన హృదయంలో నుండి, దైవ భయము కలిగిన హృదయంలో నుండి ఈ ఆశీర్వాదాలు రావాలి. తల్లిదండ్రులు పిల్లను ఆశీర్వదించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం తీయండి. ఆదికాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. అప్పుడు 27 అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములు వాసన చూచి దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగా. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఆశీర్వదిస్తున్నాడు. అతన్ని దీవించి ఇట్లనెను, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన. చేను సువాసన అంటే అర్థం ఏంటంటే, ఈ ఆశీర్వాద మాటలు చెబుతుంది ఇస్సాకు చేలో పంటలేసినప్పుడు ఆ చేను పంట 100% పండిందండి. అంటే మంచి పంట వచ్చింది. ఇక తాలు తప్ప అనేది ఆ పంటలో లేదు. మంచి పంట, నూరంతల పంట అంటాం. అది చేని సువాసన. చేని సువాసన అంటే నూరంతలుగా ఫలించటం. అనగా నువ్వు నీ పిల్లల్ని అలాగూ ఆశీర్వదించాలి. పాడు మొహమోడా అని ఒకళ్ళు అంటారు, ఎద్దు మొహమోడా అని ఇంకొకళ్ళు అంటారు. ఇంకేం మొగాలు మీ అన్న వాళ్ళు చెప్పట్లేదు, అనిపించుకున్న వాళ్ళు చెప్పండిరా. మీ అమ్మ నాన్న అనుంటారుగా, ఎద్దు మొహం కూడా, పాడు మొహం కూడా, ఇంకేం మొహం అన్నారు చెప్పండిలే, నేను వాళ్ళతో అనలే. ఏ మొహం పడితే ఆ మొహమే అనేస్తారు. నీ పిల్లలను నువ్వు దీవించాలి. నీ పిల్లలను నువ్వు ఆశీర్వదించాలి. దేవుని యందు భయభక్తులు కలగాలని చెప్పాలి. దేవుని భయము తొలగాలని చెప్పాలి. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తా ఉంటే ఒకానొకప్పుడు వారు ఆశీర్వదింపబడతా ఉంటారు. నీ బల్ల చుట్టూ ఎదుగుచున్న
ఒలీవ మొక్కల వలె తయారవుతారు. నగరనకై చెక్కబడిన మూలకంబముల వలె వారు తయారవుతారు. ఇసాకు యాకోబును దీవించాడు, అబ్రహాము ఇసాకును దీవించాడు, యాకోబు యోసేపును దీవించాడు. ఈ తల్లిదండ్రుల దీవెనలు ఆ పిల్లలకి ఎంతో ఆశీర్వాదకరంగా మారిపోయినాయి. పిల్లరా, దేవుని ఆశీర్వాదములను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇష్టం వచ్చినట్లుగా నీ నోటితో ఏది పడితే అది మాట్లాడక కాదు, దేవుని ఆశీర్వాదాలే నువ్వు పలకాలి. తల్లిదండ్రులు పిల్లలను ఆశీర్వదించిన సందర్భం ఇక్కడ మనం చూసాం. మరొక సందర్భం ఏమిటంటే, పిల్లలు కూడా తల్లిదండ్రులను దీవించాలండి. రెండు ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలను దీవించాలి, పిల్లలు కూడా తల్లిదండ్రులను దీవించాలి. పిల్లలు మీ తల్లిదండ్రులను, ప్రభా మా తల్లిదండ్రులను ఆశీర్వదించండి, మా తల్లిదండ్రులను బలముగా మీరు మార్చండి, మా కుటుంబ పరిస్థితులను మెరుగుపరచండి అని నువ్వు దీవిస్తూ ప్రార్థన చేయాలి. చూడండి, సామెతల గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. 31 సామెతలు తీయండి. సామెతలు 31. ఇక్కడ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను ఏమంటున్నారో చూద్దాం. సామెతలు 31, 28, 29 వచనాలు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. పిల్లలు ఆ తల్లిని తండ్రిని ఆశీర్వదిస్తున్నారు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరిని మించిన దానవని ఆ పెనిమిటి ఆమెను పొగడును. చూసారా? అనగా ఆదికాండం 27:27లోనేమో తల్లిదండ్రులు పిల్లల్ని తీర్చడం చూసాము. ఇక్కడ సామెతలు 31:28లో పిల్లలు తల్లిదండ్రులను దీవించడం చూస్తున్నాం. అనగా కుటుంబ ఆశీర్వాదం ఇది, కుటుంబ ఆశీర్వాదం. కుటుంబ ఆశీర్వాదము కావాలి అనుకున్న వాళ్ళు మీరు కుటుంబ ప్రార్థనలో కంపల్సరీగా 128వ కీర్తన రోజు చదవాలి. రోజు చదవాలి. అది ఏంటి చెప్పండి? కీర్తన స్టార్టింగ్ ఏంటి? 23వ కీర్తన అంటే చెప్పేసాడు. 128వ కీర్తన చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆ 128వ కీర్తన రోజు నువ్వు ఇంటిలో చెప్పుకుంటూ ఉండాలి. ఇంటిలో భర్తను గూర్చి దీవించే మాటలు ఉన్నాయి, భార్యను గూర్చి దీవించే మాటలు ఉన్నాయి, పిల్లలను గూర్చి దీవించే మాటలు ఉన్నాయి, పిల్లలను కూడా దీవించే మాటలు ఉన్నాయి. ఆ కుటుంబము బ్లెస్డ్ ఫ్యామిలీ, ఆశీర్వదించబడిన కుటుంబము. అందుకే పిల్లరా, ఈ వాక్యాలు మనం ప్రాక్టీస్ చేస్తా ఉండాలి. ఊరకేదో దీవించు ప్రభా దీవించు ప్రభా అని 2 రోజులు చేసి వదిలేయటం కాదు. ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండు, దేవుని ఆశీర్వాదాలు నీ ఇంట్లోనికి వస్తాయి. దేవుని ఆశీర్వాదాలు ఇంట్లోనికి రావాలంటే కుటుంబం అంతా కలిసి శాపాలని బంధించాలి, ఆశీర్వాదాలను విడుదల చేస్తూ ఉండాలి. నెలకు ఒక రోజు, వారానికి ఒక రోజు ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టుకొని నీ ఇంట్లో ఉన్న శాపాలని బంధించాలి, ఆశీర్వాదాలు రావాలని పట్టుదలగా అడగాలి. నువ్వు దేవుని ఆశీర్వాదాలు మనలోనికి వస్తాయి. కుటుంబాన్ని ఎలాగ ఆశీర్వదించామో అలాగే మన సంఘాన్ని మనం ఆశీర్వదించాలి.
మన సేవను మనం ఆశీర్వదించాలి. ఈ సేవ విస్తరింపబడాలి అని నువ్వు దేవునితో చెప్పాలి. సేవను దేవుడు దీవిస్తే, లేక సేవను మనము ప్రార్థన చేసి దీవించమగితే, ఆటోమేటిక్గా సేవ ద్వారా ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. ఎవరిని దేవుడు వదిలిపెట్టాడు. ఇంకా ప్రియులారా, దేవుని సంఘం అనేది ఒక మహావృక్షము. ఆ మహావృక్షము క్రింద వందలు వేల కుటుంబాలు క్షేమకరంగా ఆశీర్వాదకరంగా బ్రతుకుతాయి. ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు పిలిచాడు. ఈ మహావృక్షం క్రింద నీవిక శాపము క్రింద ఉండటానికి వీల్లేదిక. శాపము నీలో కొట్టివేయబడాలి, దేవుని ఆశీర్వాదం నీలోనికి రావాలి. అందుకనే మనం ఇతరులను దీవించేవారుగా ఉండాలి. ఎవరెవరు దీవించాలనుకున్నాం? మన ఇంటికి వచ్చే వారిని మనం దీవించాలి, మన పొరుగు వారిని మనం ఆశీర్వదించాలి, మన సంఘంలో ఉన్న వారిని మనం దీవించాలి, నీ బంధువులను నీవు దీవించాలి, నీ తల్లిదండ్రులను నీవు దీవించాలి, మీ పిల్లలను మీరు దీవించాలి. ఇక తర్వాత ఇంకొక దీవెన ఉందండి. ఏమిటంటే, ఒకసారి చొరగొట్టండి అందరూ. దీవించాలి అని చెప్పి అందరూ. ఎందుకు కొంచెం ఆగానంటే, ఇది కొంచెం ప్రాక్టీస్ చేయటానికి కష్టం. అందుకు కొంచెం ఆగి చెబుతున్నాను. ఏంటంటే, నీ భర్తను నీవు దీవించాలి, నీ భార్యను నీవు దీవించాలి. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాడంటే, ఏమన్నాయా ఎడిపోయాడో సచినోడు. ఇంకా ఆమె భర్తను ఏం దీవించుద్దండి? నా భర్త ఆశీర్వాదకారంగా ఉండాలని అనగలదా? ఒక ఆయన ఇంటికి రాడంట, ఊరక రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడంట. 7 కాళ్ళిరగా అంటది. కాళ్ళు ఇరిగితే తెచ్చిపెట్టాల్సింది నువ్వే అన్న సంగతి నీకు తెలియదు. ప్రియరా, కుటుంబాలు ఈ రోజుని భర్తను శపించే కుటుంబాలుగా ఉంటున్నాయి, భార్యను శపించే కుటుంబాలుగా ఉంటున్నాయి. కారణము, ఇద్దరి మధ్య అగాధాలు ఏర్పడినాయి. ఒక కుటుంబంలో ఇలాంటి ఒక అగాధం ఏర్పడింది అంటే, అది పిల్లల జీవితాల్లో కూడా ప్రభావం ఉంటుంది. పిల్లల పరిస్థితి ఏమవుతున్నాయో తెలుసా? కుటుంబంలో అమ్మాకి అగాధాలు ఏర్పడితే ఆ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో ఒకళ్ళ వైపు చేరాల్సి వస్తుంది. అమ్మ పక్షంగా నన్ను ఉండాల్సి వస్తుంది, నాన్న పక్షంగా నన్ను ఉండాల్సి వస్తుంది. ఇద్దరు పక్షంగా ఉండే కుదరట్లేదు, అగాధాలు ఏర్పడతా ఉన్నాయి. ఇక్కడ కుటుంబము ఆశీర్వాదాలు పోగొట్టుకుంటుంది. పేతురు గారు అంటున్నాడు, ఆశీర్వాదమునకు వారసులుగా నేను మిమ్మల్ని పిలిచాను. ఇక్కడ ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయనంటే, ఋతు గ్రంథం తీయండి. ఋతు గ్రంథము 3వ అధ్యాయం. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని చాలు. నా కుమారి
యెహోవా చేత నీవు దీవెన నొందినదావు. ఎవరి మాట చెబుతున్నారంటే బోయజు చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడంటే రూతుతో చెబుతున్నాడు. వీళ్ళిద్దరూ ఏం కాతున్నావో అవనై ఉన్నారంటే భార్యాభర్తలై ఉన్నారు. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొంది ఉన్నావు. సోదరుడా, నీ కుటుంబము కట్టబడటానికి, నీ కుటుంబములో ఐక్యత పెరగటానికి నీ భర్తను నువ్వు దీవించాలి, నీ భార్యను నువ్వు దీవించాలి. భర్తలకున్న పెద్ద ఇగో ఏమిటో తెలుసా? నేను తెచ్చి పెడతానా, నువ్వు తింటున్నావు. నువ్వు పుట్టిందే తెచ్చి పెడతానికి నాయన, అది గుర్తుపెట్టుకో. బైబిల్లో ఉన్న సూత్రమే అది. నువ్వు శ్రమ పడతావు, శ్రమ పెడతావు, చెమటోడుస్తావు, కష్టపడి సంపాదిస్తావు. బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నది. అసలు నువ్వు పుట్టిందే కష్టపడి నీ భార్య బిడ్డలను పోషించడానికి. ఇంకా నీ గొప్ప ఏందంటాడు అక్కడ? నేను తెచ్చి పెడతానా, నువ్వు తింటున్నావు అని అంటావు. అసలు పురుషుడు అనేవాడు భార్య బిడ్డలను పోషించలేకపోతే పెళ్లి చేసుకోబాను. అసలు పెళ్లి వద్దు వాళ్ళకేక. అలా బ్రతకండి దేవుని కోసం అన్నా. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ భార్యను నువ్వు పోషించాలి, నీ భర్తను, నీ పిల్లల్ని పోషించాలి, నువ్వు వాళ్ళని చచ్చాలి. అన్నీ నీ మీద పై ఆ బాధలు. ఒక పెళ్లి పాస్టర్ గారు అన్నాడులే, రింగ్ పెడతాడే అమ్మాయి, ఏది అబ్బాయికి, అమ్మా రింగు సంతోషంగా వెళ్తున్నావు కానీ ఇక రింగు పెట్టి కాడ నుంచి అన్ని తీసుకురా అని అడుగుతావా, అది తెలియక ఆయన రింగు పెట్టించుకుంటున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు చేత రింగు పెట్టించుకుంటున్నాడంటే చాలా అడుగుతావా, తర్వాత నువ్వు తెలియక ఈ అబ్బాయి నీ చేత రింగు పెట్టించుకున్నాడని జోగ్గా పెళ్లి భాష గారు అన్నాడు. భర్త అంటే బరువు మోయువాడు అని అర్థము. పురుషులందరూ చెప్పాడు ఆ మాట. పురుషులందరూ చెప్పండి. భర్త అంటే అర్థమైంది బరువు మోయువాడు. అంటే నువ్వు భారాన్ని మోయాలి. అదే టైంలో నీ భార్యను, అదే టైంలో నీ భర్తను నువ్వు దీవించాలి. ఇక్కడ ఈ దీవెన ఎలా ఉందండి? బోయజ్ ఏమని దీవిస్తున్నాడు? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, నీవు దీవెన నొందిన దావు, దీవెన నొందిన దానవు. తర్వాత ఇక దీవెనలు ఇంకా ఎలా ఉంటే యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. అందరూ చండి, బైబిలు పట్టుకొని అందరు ఈ మాటలు చదవండి. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉండుగాక. ఆమేన్. అంటే ఇక్కడ ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ దేశం యొక్క నాయకుడను దీవిస్తూ ఉన్నారు. పిల్లరా, మన కుటుంబ యజమానిని మనం దీవించాలి. మన సంఘం యొక్క కాపరి, మన సంఘం యొక్క నాయకుడిని, సేవకుని మనం దీవించాలి. మనల్ని పరిపాలిస్తున్న నాయకులను మనము దీవించాలి. అందుకనే పౌలు గారు తిమోతికి పత్రికలో రాజుల కొరకును అధికారుల కొరకును మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. కాబట్టి మన దేశ నాయకులను కూడా మనము దీవించాలి. తర్వాత 137వ కీర్తన చూస్తే, 137వ కీర్తన 6వ వచనం చూడండి.
137వ కీర్తన 6వ వచనం. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. అంటే ఇక్కడ ఏమంటాడంటే యెరూషలేమును ఇక్కడ దావీదు గారు దీవిస్తాడు. యెరూషలేము అనగా దేవుని సంఘము. యెరూషలేము హెచ్చుగా ఉండాలి అని చెప్పాడు. దేవుని సంఘాన్ని దావీదు దీవిస్తూ ఉన్నాడు. సోదరుడా, సహోదరి, దేవుని సేవను మనము దీవించమని అడగాలి. దేవుని సంఘాన్ని వర్ధిల్లునట్లుగా మనం అడగాలి. సంఘము క్షేమము మన ఆశీర్వాదానికి కారణమవుతుంది. తర్వాత ఇంకా ఎవరిని మనం ఆస్వాదించాలి అంటే రూతు గ్రంథం తీయండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. 2:4. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడును గాక చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవాను ఆశీర్వదించును గాకనిరి. ఇక్కడ ఒక చేలో పని చేయటానికి కొంతమంది వచ్చారండి. ఈ చేను రైతు ఎవరంటే బోయజు. వీళ్ళు చేను కోయువారితో అన్నాడు. కోయువారు అంటే కోతల పనిలో అయ్యొచ్చు. అది కోత పని. అక్కడ ఎక్కువగా జొన్నలు అలాగే కొన్ని పంటలు పండుతాయి కదా, ఆ పంటలు కోత రోజులవి. ఆ చేను కోయటానికి వస్తే ఆ రైతు గట్టు మీద నిలబడి చేను కోసే వాళ్ళందరితో ఏమంటున్నాడంటే యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయు వారితో చెప్పగా, అంటే పని చేసే వాళ్ళని దీవించాడు. వాళ్ళు ఏం చేశారంటే పని చేసేవాళ్ళు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని ఆ రైతును దీవించాడు. అనగా ఎక్కడేంటంటే మనతో పని చేసేవారిని, మన ఆఫీసులో పనిచేసేవారిని, మనతో పనిచేసేవారు, మన సబార్డినేట్స్, మన దగ్గర చేసేవాళ్ళు, మన ఆఫీసులో కానీ మన ఇన్స్టిట్యూట్లో కానీ మనతో మరి సహకారులుగా ఉంటూ పనిచేసేవాళ్ళు ఉంటారే, ఆ ఉద్యోగస్తుల్ని నీవు దీవించాలి. ఆ ఉద్యోగులు యజమానుని, మేనేజ్మెంట్ని దీవించాలి. ఇదండి దేవుని దీవెనలు వచ్చే మార్గం. దేవుని దీవెనలు వచ్చే మార్గం అనగా వీళ్ళందరినీ మనం దీవించడం ప్రారంభిస్తే మనము కూడా ఆశీర్వాదానికి వారసులుగా మొత్తం. ఎవరెవరు మనం దీవించాలనుకున్నాం? ఇప్పుడు మీరందరూ మీ కుడి చేయి పైకి లేవి దేవుడు వారిని దీవించును గాక అని చెప్పండి. ఇప్పుడు ఎవరెవరు దీవించాలి? నీ ఇంటికి వచ్చేవారిని చెప్పు, దీవించబడురు గాక అని చెప్పు. నీ పొరుగువారు దీవించబడుదురు గాక అని చెప్పు. నీకు తెలిసిన వారు చెప్పు, దీవించబడుదురు గాక. నీ ఉద్యోగస్తులు దీవించబడుదురు గాక. నీ భర్త దీవించబడును గాక. నీ భార్య దీవించబడును గాక. నీ తల్లిదండ్రులు దీవించబడుదురు గాక. నీ పిల్లలు దీవించబడుదురు గాక. నీ వారసులు దీవించబడును గాక. నీ సంఘము దీవించబడును గాక. నీ కుటుంబము ఆశీర్వదించబడును గాక. మీ నాయకులు ఆశీర్వాదం పొందుదురుగాక. మీ పైవారు ఆశీర్వాదం పొందురుగాక. ఆమేన్.
అందుకనే పేతురు గారు రాస్తున్నాడు, మొదటి వాక్యం చూడండి, 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి. 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైన దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? ఇప్పుడు మీ ప్రక్కటి వాళ్ళతో చెప్పండి, దేవుడిని దీవించునుగాక అని చెప్పు. అందరికీ చెప్పు, ఈ ప్రక్కటి వాళ్ళకి. దేవుడు నీ కుటుంబాన్ని దీవించునుగాక అని చెప్పండి. దేవుడు నీ పిల్ల దీవించునుగాక అని చెప్పండి. దేవుడు మనందరిని దీవించునుగాక అని చెప్పండి. దేవుడు మన సంఘాన్ని దీవించునుగాక అని చెప్పండి. దేవుడు మన సేవకుడు దీవించునుగాక అని చెప్పండి. దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక అని చెప్పండి. దేవుడు మన సేవను వర్ధిల్లునట్లుగా చేయనుగాక అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఇలాగూ మనం చెబుతూ ఉంటేనంట ఆటోమేటిక్గా మన మధ్య ఆశీర్వాదకారణమైన వాతావరణం వస్తుంది. చప్పట్లు కొట్టండి సరే అందరూ. ఏ వాతావరణం వస్తుందండి? ఏ వాతావరణం వస్తుంది? ఆశీర్వాదకరమైన వాతావరణం. అందరము ప్రార్థనలోకి వెళదాం. ప్రభు మోకరించి, ప్రభా ఎలాంటి వాతావరణం మా మధ్య కావాలి? ఆశీర్వాదకరమైన వాతావరణం మా మధ్యకు రావాలి. దేవుని సన్నిధిని, దేవుని శక్తి మేము కలిగి ఉండాలి. ప్రభా పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధి, మీ కృప బలపరచండి. ప్రభా మేము ఎవరెవరిని దీవించాలో, ఎప్పుడు మేము ఆశీర్వాదమునకు వారసులుగా ఉంటామో మేము తెలుసుకున్నాం. కానీ వీటిని ప్రాక్టీస్లో పెట్టాలి. అట్టి కృపను మాకు దయచేయండి అని ప్రభువుని అడుగుతావా? దేవుని సన్నిధిలో మనం వేడుకుందామా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడ, మా ప్రభు అయిన యేసు మేము స్తుతిస్తున్నాం. ఆశీర్వాదమునకు వారసులుగా మమ్మల్ని మీరు పిలిచారయ్యా నాయనా. ఈ ఆశీర్వాదము పొందాలి అని అంటే మేము ఏమేమి చేయాలో మేము విన్నాము. వీటిని చేస్తూ ఆశీర్వాదమునకు వారసులుగా మేము మారుట సహాయము చేయండి. ఈ బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఆశీర్వాదపు మార్గములో నడిచే సంఘముగా మమ్మల్ని అందరూ మీరు చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.